పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. మీ అందరికీ యేసు తిరుహృదయ మహోత్సవ శుభాకాంక్షలు. స్వార్థముతో, ద్వేషముతో, దయలేని మనసుతో నిండిన నేటి ప్రపంచంలో నిత్యం మనం కష్టపెట్టే మనుషులు, ప్రేమ లేని మనుషులు, ఇతరులను క్షమించడానికి మనసు లేని మనుషులతో నిండి ఉన్న నేటి ప్రపంచంలో మన కొరకు శాశ్వతమైన ప్రేమను, దయను మనపై చూపించే, మన పాపములను క్షమించే ఒకే ఒక్క హృదయం యేసునాథుని తిరుహృదయం. ఈ తిరుహృదయం అనేది ఎప్పటి నుంచో ఉన్న ఆచారము లేదా ఒక చిత్రపటము కాదు. అది మనల్ని ఆ తిరు ప్రేమకు అంకితం చేసే భక్తి. ఈ భక్తి ఎప్పుడు ఎలా ప్రారంభమైందో, ఈ భక్తిలో అసలు ఏమి బోధనలు ఉన్నాయో ఇప్పుడు మనము ధ్యానించుదాం. ముందుగా యేసునాథుని తిరుహృదయ భక్తి చరిత్ర. అది 17వ శతాబ్దంలో ఫ్రాన్స్ దేశంలోని పార్లెమానియా అనే మఠంలో మార్గరెట్ మేరీ అలవోకా అనే కన్య స్త్రీకి 1673 నుండి 1675 వరకు అనేక మార్లు యేసుక్రీస్తు తన తిరుహృదయంతో దర్శనమిచ్చారు. ఆ దర్శనాల్లో ఆ తిరుహృదయం ప్రేమాగ్నిచే దహించబడుట, ముళ్ళ కిరీటం ధరించబడి ఉండుట ఆమె చూశారు. ఇది ఆ యేసునాథుని గాయములను వెలకట్టలేని ప్రేమకు, కరుణకు నిదర్శనం. ఈ దర్శనం ద్వారా తిరుహృదయ భక్తికి నాంది పలికి ఇది తరువాత కాలంలో ఐరోపా దేశాల్లో, ఆ పిమ్మట ప్రపంచ వ్యాప్తంగా ఒక భక్తిగా రూపొందింది. ఇప్పుడు మనం యేసునాథుని తిరుహృదయ భక్తి నేర్పుతున్న 5 ముఖ్యమైన పాఠాలను నేర్చుకుందాం. అందులో మొదటిది అపారమైన ప్రేమ. మొదటగా యేసు ప్రభు ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది ఈ దర్శనాల్లో ఆయన చెప్పారు. అది మాటలతోనే కాకుండా ఆయన హృదయానికి అయిన గాయాలు చూపిస్తూ మనకు చెబుతున్నారు. ఆ హృదయము అనగా ఆయన తిరుహృదయము మనల్ని ఎంతగా ప్రేమిస్తుందో, ఆ ప్రేమించడం వలన మనం చేసే పనులకు గాను ఎంతగా బాధపడుతుందో ఆయన చెప్పారు. ఆయన కోరుతుంది ఒకటే, ఆయన అపారమైన ప్రేమకు తిరిగి మన నుండి ప్రేమను కోరుతున్నారు. ఆయన చెప్పిన మాటలు ఏమనగా, ఈ హృదయం చూడండి, ఇది మనుషుల్ని ఎంతగానో ప్రేమించింది, అది వారిని విడిచిపెట్టలేదు, అది వారిని ప్రేమిస్తూ నిరూపించుకోవడానికి అలసిపోయి కృంగిపోయి అని యేసుక్రీస్తు ఈ దర్శనంలో మార్గరెట్ మేరీ అలవోకా గారికి తెలియపరిచారు. ఈ దర్శనం మనకు ఏం చెబుతుంది? దేవుని ప్రేమను ఎన్నటికీ సంశయించకండి. ప్రపంచం మనల్ని మర్చిపోవచ్చు, కానీ యేసు హృదయం మాత్రం ఎప్పటికీ మన కోసం ఉంది, మనల్ని ప్రేమిస్తూనే ఉంది అని గుర్తించండి. యేసు తిరుహృదయ భక్తి నేర్పుతున్న 2వ పాఠం, మనం చేసే పాపాలకు పశ్చాత్తాపపడటం. మనం చేసే పాపాలకు గాను పశ్చాత్తాప క్రియలు అనగా ప్రార్థనలు, త్యాగాలు, ఇతరులపై ప్రేమ లాంటి కృతక్రియల ద్వారా దయలేని వ్యక్తులుగా మనం చేసిన ఎన్నో తప్పిదాలకు గాను మరియు ముఖ్యంగా దివ్య సప్రసాదానికి వ్యతిరేకంగా కట్టుకున్న పాపాలకు గాను ప్రాయశ్చిత్తంగా ఈ పనులను చేయమని యేసుక్రీస్తు మనల్ని కోరుతున్నారు. దీని నుండి మనం నేర్చుకునే పాఠం ఏమనగా, ఆయన మనల్ని పశ్చాత్తాపడమని, పాపముల ద్వారా, దయలేని మనస్తత్వం ద్వారా ఆయనకు మనము దూరమై ఉన్నాము. యేసుక్రీస్తు తిరుహృదయానికి మనకి మధ్యన వచ్చిన ఎడబాటుకు ఈ సుకృత క్రియల ద్వారా మనము పొందే చిన్న చిన్న శ్రమల ద్వారా మనల్ని మనం ఆ తిరుహృదయానికి చేరువుగా ఉండులాగా ప్రయత్నించమని చెబుతున్నారు. యేసునాథుని తిరుహృదయం భక్తి నేర్పుతున్న 3వ పాఠం, దివ్య సప్రసాదంపై భక్తి కలిగి జీవించాలి. ఆ తిరుహృదయం మనల్ని మళ్ళీ మళ్ళీ ఆ దివ్య సప్రసాదం వైపు చూపిస్తూ అది ఆయన ప్రేమకు సజీవ సాక్ష్యమని చెబుతుంది. ఆయన మనల్ని బలిపీఠానికి చేరువుగా ఉండమని, తరచుగా బలిపీఠం వద్దకు వెళ్ళి ప్రార్థించమని, దాని ద్వారా ఆ తిరుహృదయముతో ఒక బంధాన్ని కలిగి ఉండమని ఆయన చెబుతున్నారు. ప్రతి కథోలిక దేవాలయంలో ఉన్న దివ్య మందసంలో ఆయన మన కొరకై నిశ్శబ్దంగా వేచి ఉన్నారని, మన ప్రార్థనలను ఆలకించడం ద్వారా దానికి జవాబును ఇవ్వడానికి, మన పాపాలను క్షమించడానికి, మన పాప సంకీర్తనాన్ని వినడానికి, ఆయన్ను
ఎప్పుడు సిద్ధముగా ఉంటారని గుర్తించాలి. యేసునాథుని తిరుహృదయ భక్తి నేర్పుతున్న 4వ పాఠం. ఇది యేసునాథుడు కోరిన ముఖ్యమైన పనుల్లో ఇదొకటి. ప్రతి నెల మొదటి శుక్రవారం నాడు దివ్య బలి పూజలో పాల్గొనడం. అలా 9 నెలలు ప్రతి నెల క్రమం తప్పకుండా మొదటి శుక్రవారం పాల్గొని ఆయన ప్రేమను, ఆయన దైవత్వంను కొనియాడుతూ ప్రార్థిస్తూ కోరే ఏ విన్నపమైనా ఆయన ఎనలేని దయతో నెరవేరుతుందని ఆ యేసుక్రీస్తు పునీత మార్గరెట్ మేరీ ఆల్వోకా గారికి తెలియజేశారు. ఎవరైతే ఈ విధంగా వారి భక్తిని చాటుకుంటూ 9 మొదటి శుక్రవారాలు దేవాలయంకి సంపూర్ణ దివ్య బలి పూజలో పాల్గొని నిండు మనసుతో కోరుకునే ఏ కోరికనైనా ఆయన ఎనలేని దయతో నెరవేరుస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నారు. అంతేకాకుండా అవస్థల్లో వారి జీవిత చివరంచుల్లో ఉన్న వారికి ప్రశాంతమైన మరణాన్ని అనుగ్రహిస్తానని తెలియజేస్తున్నారు. యేసునాథుని తిరుహృదయ భక్తి నేర్పుతున్న 5 ముఖ్యమైన పాఠాల్లో 5వది ఆఖరిది. యేసునాథుడు 12 వాగ్దానాలను ఆయన ఇస్తున్నారు. వీటినే మనము ప్రామిసెస్ ఆఫ్ మెర్సీ, దయ యొక్క వాగ్దానాలు అని కూడా పిలుస్తాం. వీటిల్లో ముఖ్యమైనవి కుటుంబాల్లో శాంతి, సమాధానాలు, ఐకమత్యము, మంచి మరణము మరియు పాప పశ్చాత్తాపమందు దయను ఇస్తానని ఆయన తెలియపరిచారు. ఆయన హృదయము తీర్పునకు చిహ్నం కాదు, దయను కోరుతూ దాహంతో వచ్చే వారందరి వైపు ఆయన ఎనలేని దయను, ప్రేమను చూపించడానికి ఆ తిరుహృదయం ఉన్నది అని మనం గుర్తించగలగాలి. ఆఖరి మాట, పవిత్ర తిరుహృదయము అనేది ఒక చిత్రపటం మాత్రము కాదు, అది ఒక ఆహ్వానం. మనల్ని మనము ఆయన దగ్గరకు చేర్చుకోవడానికి ఒక జ్ఞాపకం. ఆయన మనకు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నారని జ్ఞాపకపరచడం ఒక ఆశ్రయం. పాపములచే, బాధలచే కృంగిపోయిన మనకు ఒక ఆశ్రయముగా ఈ తిరుహృదయం ఉన్నది. మన మనసులను ఆ తిరుహృదయం వైపు, ఏదైతే మనల్ని ప్రేమించడానికి సందేహించదో, ఏదైతే మనల్ని ప్రేమించడానికి సర్వదా సిద్ధంగా ఉంటుందో ఆ తిరుహృదయానికి చేరువగా మార్చుకుందాం. నా పట్ల ప్రేమతో మండుచున్న యేసునాథుని తిరుహృదయమా, నా పూర్తి నమ్మకాన్ని నీలో ఉంచుతున్నా. నన్ను నీ నుండి వేరు చేయడానికి ఎప్పుడూ అనుమతించవద్దు. ప్రతి ప్రమాదంలో నన్ను రక్షించు, ప్రతి శోధనలో నన్ను బలపరచు, ప్రతి దుఃఖంలో నన్ను ఓదార్చు. నేను నిన్ను ఎప్పుడు మరింత ఎక్కువగా ప్రేమించలా మరియు ఎప్పటికీ నీతో ఐక్యంగా ఉండులా దయచూపు అని మనం ప్రార్థించుకుంటూ ఆ తిరుహృదయాన్ని చేరువుగా జీవిస్తూ ఆ తిరుహృదయానికి మనం సాక్షిగా ఈ దయలేని ప్రపంచంలో జీవిస్తూ ఉంటాం.